వ్యూ పాయింట్. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్ సమస్యలు కూడా అధికమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది రోజంతా నీళ్లు తాగుతున్నప్పటికీ శరీరంలో నీటి కొరత లక్షణాలు కనిపిస్తూనే ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో అధిక చెమట వల్ల శరీరం నుంచి నీటితో పాటు అవసరమైన ఖనిజాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. దీంతో కేవలం నీరు తాగడం సరిపోకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో తగినంత ద్రవాలు లేకపోతే మొదట కనిపించే లక్షణాల్లో అలసట ఒకటి. సరైన విశ్రాంతి తీసుకున్నప్పటికీ రోజంతా బలహీనంగా నీరసంగా అనిపిస్తే అది డీహైడ్రేషన్ సంకేతంగా భావించాల్సి ఉంటుంది. శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోతే రక్త ప్రసరణ మందగించి ఆక్సిజన్ పోషకాలు శరీర భాగాలకు సరిగ్గా చేరవు. దీంతో శక్తి తగ్గి అలసట పెరుగుతుంది. తరచూ తలనొప్పి వస్తుంటే వేసవిలో తరచూ తలనొప్పి రావడం కూడా డీహైడ్రేషన్ కు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ద్రవ సమతుల్యత దెబ్బతింటే రక్త ప్రసరణలో మార్పులు వచ్చి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎండలో ఎక్కువసేపు తిరిగిన తర్వాత వచ్చే తలనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. మూత్రం గాఢ పసుపు రంగులో కనిపించడం లేదా సాధారణం కంటే తక్కువ సార్లు మూత్ర విసర్జన జరగడం కూడా శరీరంలో నీటి కొరతకు సూచనగా భావించాలి. నీళ్లు తాగుతున్నా దాహంగా ఉంటే చాలా నీళ్లు తాగుతున్నప్పటికీ దాహంగా అనిపించడం లేదా శరీరంలో బలహీనత తగ్గకపోవడం కూడా ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు సంకేతం అయ్యే అవకాశాలు ఉంటాయి. వేసవిలో చెమట ద్వారా సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు బయటకు వెళ్లిపోతాయి. కేవలం నీరు తాగడం వల్ల ఇవి తిరిగి భర్తీ కావు. అందుకే కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ వంటి ఎలక్ట్రోలైట్ పానీయాలను కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం పైన దృష్టి అవసరం. వేసవిలో సరైన హైడ్రేషన్ కోసం నీటితో పాటు ఆహారం పైన దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దోసకాయ, టమాటాలు, లెట్యూస్ వంటి నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు తీసుకోవాలని చెబుతున్నారు. పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్లు శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు.